రేయ్ నువ్వు అమెరికా వాడివా? కూనీలు చేసే రౌడీ నరసింహానివా ఏంటి? చచ్చిపోయి దెయ్యమని ఏరా, ఈ ఊరును ఉద్ధరిస్తానని చెప్పి నన్ను నడి రోడ్డులో కొట్టి అవమానించే మొనగాడివిరా నువ్వు? నువ్వు ఆగరా. ఎరా, ఇంకా ఎన్ని అవతారాలున్నాయిరా? దేవుళ్ళలాగా దశావతారాలా లేక శతావతారాలా? చెప్పరా. అమ్మా, మదర్ సెంటిమెంట్. నీకు దండం పెడతాను, నా బిడ్డ నేను చేయకు. ఒక్కగానొక్క బిడ్డ, నీ కాళ్ళు పట్టుకుంటాను. అంతేగా నీ కొడుకు చేత అవతారాలు ఎత్తించి మా భర్తం పడతామనే. సమయానికి మా ఖాన్ వచ్చాడు, కానీ లేకపోతే తల్లి కొడుకులు ఇద్దరు మమ్మల్ని కలుపు పక్కలేరు. అమ్మా, 5 నాటి పగ నీ గుండెల్లో దాచుకుని నీ కొడుకుని మా మీద గుచ్చుకొలుపుతావా? ఏం సాధిద్దామని? చంపుదామనే. ఆ రోజు నీ కడుపు తీయకుండా నిన్ను వదిలిపెట్టి చాలా తప్పు చేసామే. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా నీ కొడుకు బతికుండగానే నేను దగ్గరుండి నీ కోడల్ని విధవరాలు చేసి దాని కడుపులో పిండాన్ని కరగదీస్తాను. నువ్వు నీ కొడుకు ఎలా అడ్డొస్తారో, ఏ దేవుడు మమ్మల్ని ఆపుతాడో చూస్తాను. మొగుడు రౌడీ వేదం తెలియగానే తాళి తెంపి మొహాన కొట్టొచ్చిన ఈ రావకోటి కూతురు ఇప్పుడు కడుపుతోంది. శోభనం జరగకుండా మొగుడు ముద్దులు లేకుండా ఈ పిల్ల తల్లి కాబోతుందంటే ఇది తప్పకుండా అక్రమ సంబంధమే. తప్పుడు కొత్త నా బిడ్డ నెల తప్పింది తాళిగట్టినోడు వల్ల. నా అల్లుడు బతికే ఉన్నాడు. నీ పిచ్చి బాగా ముదిరిపోయింది బావా. నీ అల్లుడు అమెరికా వాడున్నావు, ఊకొట్టాం. తర్వాత రౌడీ వేధం ఉన్నావు, అది ఊకొట్టాం. తర్వాత చచ్చి దైవైపోయాడున్నావు, దానికి ఊకొట్టాం. ఇప్పుడు మళ్ళీ బతికొచ్చాడు అంటున్నావు. నీలాంటి పిచ్చి వేధవని అచ్చొచ్చిన ఆపోతలాగా వదిలేస్తే మాకు పిచ్చెక్కిస్తాం. ఆయన సంబరి కట్టేయండి. నిజంగా బతికే ఉన్నాడు పిల్లబాయ్. చచ్చాడని మేమంటున్నామే. నిజంగా బతికుంటే ఈ పంచాయతీకి రమ్మను. నీ కూతురికి వాడి మూలంగానే కడుపోయిందని ఈ జనం ముందు చెప్పమను. నీ అల్లుడు బతికే ఉన్నాడని నాకు తెలుసురా, కానీ ఇక్కడికి వచ్చి నోరిప్పడు. ఎందుకంటే మనిద్దరం కలిసి చేసిన అన్యాయానికి వాడి కుటుంబం బలైపోయింది కాబట్టి. తన అమ్మకి జరిగిన అవమానం నీ బిడ్డకి జరగాలన్న పక్కతో నీకు అల్లుడయ్యాడు కాబట్టి ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని విధవనం చేసి కడుపు తీయించబోతున్నాం. దాని అట్లా లాక్కెళ్ళి విధవం చేయండి రా. ఎవడైనా అడుగు ముందుకేశాడో కాళ్ళు తెగిపోతాయి.